హాయ్ అండి. మళ్ళీ నిన్న నాన్ వెజ్ చేశాను కదా! ఇవాళ మరి వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! మరి వాళ్ళ కోసం వచ్చేసాననమాట. ఒక మంచి బంగాళదుంప కూరతో వచ్చేసాననమాట. ఆ కూర ఎలా చేయాలో చిన్న వీడియోలో చేసి చూపిస్తాననమాట. చూసేయండి. ఫస్టు ఆయిల్ పోసుకోండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని, దాంట్లో జీలకర్ర వేసుకొని, ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి. వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఎర్రగా వేగాలన్నమాట. పసుపేయండి కొంచెం. అది క్లిప్ మిస్ అయ్యింది. ఆ పసుపు వేసిన తర్వాత బాగా తిప్పుకోవాలన్నమాట. ఎలా అంటే ఉల్లిపాయలు రెడ్ కలర్‌లో వస్తే కూర టేస్టీగా ఉంటది. మరి మీ గోదావరి అమ్మాయి వంటలు మామూలుగా ఉంటాయేటండి? ఆ మాత్రం బాగుండాలి గదా! ఆ తర్వాత బంగాళదుంపలు వేసుకొని, దానిపైన కొంచెం మసాలా జల్లుకోవాలండి. నా సీక్రెట్ మసాలా చెప్పాలా? ఆ మసాలా వేసుకొని, కారం ఒక స్పూను మీ కారం తగ్గట్టు. నేనైతే గోదావరి గదండీ! కొంతంత ఎక్కువే తింటానండి కారం. నేను 2 స్పూన్‌లేసుకుంటానండి. పచ్చిమిర్చి కూడా ఎక్కువేత్తానండి బాబు. చెప్తే నమ్మరు. ఆయ్! ఏసేసిన తర్వాత వాటరెయ్యాలండి. బాగానే ముందు మగ్గబెట్టేసుకున్న తర్వాత ఆయిల్‌లోనే మసాలా, కారం, ఉప్పు అన్నీ ఏసేసి మగ్గబెట్టేత్తాం గదండీ! మధ్య మధ్యలో గోదావరొచ్చేత్తందండి ఏమనుకోకండి. మనం వేసుకొని వాటర్ వేసుకోవాలండి. ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని, కొంచెం కొత్తిమీరేసుకొని మూతెడితే గుమగుమలాడే బంగాళదుంప కూర రెడీ అయిపోద్దండి బాబు. చెప్తే నమ్మరు. చాలా రుచిగా ఉంటదండి బాబు. ఓసారి చేసేయండి. వేడి వేడి అన్నంలో ఈ కూరేసుకొని అలా తింటే ఉంటదండి. స్వర్గమేనండి. హాయ్!